ఫైనల్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలైతే కాసేపు పడుకోబెట్టేశానండి. ఎందుకంటే బండ్లో వెళ్తాం కదా, ఎక్కడ నిద్రపోతారో మళ్ళీ క్యారీ చేయలేననేసి. నుండి బుచ్చిరెడ్డిపాలెనికి 1 అవర్కి రావచ్చు, కానీ మేము అక్కడ 4:30 నుంచి 5:30కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళకైతే కొన్ని పువ్వులు ఇంకా అరటిపళ్ళు ఏమన్నా కూల్ డ్రింక్స్ తీసుకెళ్దామనేసి ఆగాము. చాలా సార్లు చెప్పాను, బుచ్చిలో కూరగాయలు, ఫ్రూట్స్, పూలు ఇవన్నీ చాలా చీపు, ఇంకా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇంకా అయితే కొన్ని అరటిపళ్ళు తీసుకున్నాను, పువ్వులు ఇంకా బాదం పాలు తీసుకున్నాను అత్తమ్మ వాళ్ళకి. బుచ్చిరెడ్డిపాలెం వచ్చినా సరే పువ్వులు ఖచ్చితంగా తీసుకుంటాను, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడే తోట నుంచి తెచ్చి అల్లి అమ్ముతూ ఉంటారు. ఇంకా అదే విధంగా నాకు బుచ్చిరెడ్డిపాలెంలో బాదం పాలు చాలా బాగుంటాయి. ఇక మా పిల్లలకి నేను తాగేసి చూసారా అసలు ఎంత బాగుందో. సన్ రైజ్ అయితే ఇప్పుడే వెళ్ళిపోతా ఉంది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మా సొంత ఊరికి అయితే ఒక 10 కిలోమీటర్స్ దూరం అండి. మా పక్క ఊర్లో అయితే ఒక తిరునాళ్ళు జరుగుతుంది. మరి ఏ తిరునాలో నాకైతే తెలీదు, మామూలుగా లేదు క్రౌడ్ అయితే చేస్తున్నాను కదా, అందుకే మా పెద్దోడు అయితే షూట్ చేస్తా ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, బాయ్.